హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైం మీ అందరికీ నా హోమ్ టౌన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హోప్ నచ్చితే థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ ఒక స్పెషల్ రీజన్తో మా హోమ్ టౌన్కి వెళ్తున్నాను. ఈ ట్రిప్లో ఏం జరుగుతుందో, ఆ ఫ్యామిలీ ఈవెంట్ ఏంటో వీడియో మధ్యలో చెప్తాను మీకు. సో వీడియోని కంప్లీట్గా చూసేయండి. కొన్ని జర్నీస్ ప్లాన్ చేసినవి కాదు, సడన్గా స్టార్ట్ అయ్యే జర్నీస్. అవి చాలా స్పెషల్గా ఉంటాయి. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock. బయట చాలా చల్లగా ఉంది, స్నో కూడా చాలా ఎక్కువగా పడుతుంది. ఈ జర్నీలో నాతో పాటు మా మమ్మీ కూడా ఉన్నారు. బస్లో కూర్చొని బయట చూస్తుంటే ఎంత క్వైట్గా, సైలెంట్గా ఉంది. రోడ్స్, లైట్స్, స్నో ఫాలింగ్. ఈ మూమెంట్ అంత పీస్ఫుల్గా ఉండడం వర్డ్స్లో చెప్పడం కష్టం. ఈ ట్రావెల్ ఒక సింపుల్ ట్రిప్ కాదు. మా హోమ్ టౌన్కి వెళ్తున్నాం. రీజన్ ఏంటి అనేది ఇప్పటికి చెప్పను. ఒక ఫ్యామిలీ ఈవెంట్ కోసం ఈ జర్నీ స్టార్ట్ చేసాం. ఈ ట్రిప్లో మా ఫ్యామిలీ అందరూ ఉంటారు. కలిసి మాట్లాడడం, నవ్వడం, స్మాల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం. చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. ఇది లాంగ్ వెకేషన్ కాదు, ఓన్లీ 1 day ట్రిప్. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుతాం. కానీ ఆ ఒక్క రోజులో క్రియేట్ అయ్యే మెమొరీస్ మాత్రం లైఫ్ టైం ఉంటాయి. మమ్మీ పక్కన ఉండటం, ఫ్యామిలీ అందరూ కలిసి ఉండటం ఈ జర్నీని ఇంకా స్పెషల్, ఇంకా ఎమోషనల్గా మార్చి. ఈ బస్ జర్నీ ఎండ్ అయ్యాక ఏమవుతుందో, ఆ ఫ్యామిలీ ఈవెంట్ ఏంటి అనేది స్లోగా కరెక్ట్ టైంలో రివీల్ చేస్తాను. సో ఈ జర్నీని, ఈ హ్యాపీనెస్ని, ఈ ఫ్యామిలీ మూమెంట్స్ని మీ అందరితో షేర్ చేసుకోవడం కోసమే ఈ వ్లాగ్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, బికాజ్ ఈ 1 day ట్రిప్లో కూడా చాలా స్పెషల్ మూమెంట్స్ మీకు వెయిట్ చేయిస్తుంది. బస్ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయింది. మమ్మీ నేను విండో సీట్ కోసం యూజువల్గా ఆర్గ్యూ చేసుకుంటున్నాం. లాస్ట్కి నేనే విండో ప్లేస్ తీసుకున్నా. విక్టరీ ఫీలింగ్ వేరే లెవెల్ కదా. ద ఫస్ట్ 1 hour ఆఫ్ ద జర్నీ వాజ్ సూపర్ స్మూత్ అండ్ వెరీ పీస్ఫుల్. రోడ్స్ ఎంత సైలెంట్గా ఉన్నాయి, బయట స్నోఫాల్ పడుతూ ఉండడం చాలా సినిమాటిక్గా ఫీల్ వచ్చింది. ఫుల్ మూవీ సీన్లా అనిపించింది. అండ్ దెన్ సడన్లీ ద బస్ బ్రేక్ డౌన్. ఆల్మోస్ట్ 30 to 35 minutes అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ మూమెంట్లో అందరికీ డిఫరెంట్ రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ గ్యాప్లో నేనేం చేయలేదు అని కాదు, స్నోని క్యాప్చర్ చేశా. స్లో మోషన్ షాట్స్ తీసుకున్నా. కంటెంట్ దొరికిందని హ్యాపీ ఫీల్ అయ్యా. మీన్ వైల్ ద డ్రైవర్ అండ్ అ ఫ్యూ అంకుల్స్ వేర్ సీరియస్లీ డిస్కసింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్. ఫన్నీ పార్ట్ ఏంటంటే నా వెనక ఉన్న వాళ్ళు మాత్రం ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. బస్ మూవ్ అయినా, బ్రేక్ డౌన్ అయినా వాళ్ళకి సేమ్ ఫీలింగ్. ద పీపుల్ బిహైండ్ మీ వేర్ కంప్లీట్లీ అస్లీప్ అండ్ డిడెంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎట్ ఆల్. కొందరు క్యాజువల్గా రోడ్స్ బాలే, వెదర్ బాగుంది అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది మాత్రం బస్ బ్రేక్ డౌన్ అయిందని, ఫ్రీ బస్ ఎందుకు పెట్టారో అని తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. హానెస్ట్లీ ఐ డిడెంట్ అండర్స్టాండ్ వై పీపుల్ వేర్ బ్లేమింగ్ ఎవ్రీవన్ వెన్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎ మెకానికల్ ఇష్యూ. ఇంకా కామెడీ ఏంటంటే కొంతమంది ఆ సిచ్యువేషన్ని వీడియోలో రికార్డ్ చేశారు. కంటెంట్ కోసం బ్రేక్ డౌన్ కూడా ఓకే అన్నట్టు. ఎవ్రీవన్ హ్యాడ్ ఏ డిఫరెంట్ రియాక్షన్ అండ్ దట్ మేడ్ ద సిచ్యువేషన్ వన్ మోర్ ఫన్. ఫైనలీ ఆఫ్టర్ ఆల్ ద వెయిటింగ్, స్మాల్ డ్రామా అండ్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్, బస్ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ జస్ట్ లైక్ దట్ వీ కంటిన్యూడ్ అవర్ జర్నీ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. నేను ఇప్పటికే స్నోకి చాలా వీడియోస్ తీసేసినట్టున్నాను. చాలే ఇంకా లాగ్ అయిపోద్ది అనుకుంటున్నా, కానీ బయటకు చూస్తే మళ్ళీ తీయాలనిపించింది. ఎలాగో విండో సీట్లో కూర్చున్నాను కదా అని చెప్పి విండో ఓపెన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇన్ కేస్ విండో ఓపెన్ చేస్తే డైరెక్ట్ హిమాలయాలకు వెళ్ళి శివుడి పక్కన కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు, అంతలా ఉంది చలి. వీడియోలో ఏం చెప్తున్నానంటే ఇంకొక 1.5 hour మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫైనల్లీ అమ్మ నేను అయితే బస్ దిగిపోయాం. నిజంగా చాలా ప్రశాంతంగా, పీస్గా అనిపించింది. అండ్ రోడ్డు మీద అయితే ఎవ్వరూ లేరు. అమ్మ నేను అలా బస్ దిగి మా బ్రదర్కి అయితే కాల్ చేసాం, ఇలా బస్ దిగిపోయామని చెప్పి. అండ్ తను కూడా చెప్పాడు ఐఎమ్ ఆన్ ది వే టు పికప్ యూ బోత్ అని చెప్పి. అంతవరకు మమ్మీ నేను మళ్ళీ బస్లో జరిగిన విషయాలన్నీ కూడా రీక్యాప్ చేసుకున్నాము. ఎలా జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, అందులో మాకు ఏం నచ్చింది అని చెప్పి. మా బ్రదర్ మమ్మల్ని పికప్ చేసుకున్నారు, ఇంటికి కూడా తీసుకెళ్ళిపోయారు. జస్ట్ 5 minutes అలా లేట్ డౌన్ అయ్యి మళ్ళీ రెడీ అయిపోయాం మేము. హియర్ ద ఫైనల్ అనౌన్స్మెంట్. మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుంటే మా వదినమ్మ ప్రెగ్నెంట్ వీడియోస్ అండ్ బేబీ షవర్, సిరోమనీ అన్నీ కూడా మీకు పెట్టాను కదా, అది మీరు చూసే ఉంటారు. ఇఫ్ చూడకపోతే ఇప్పుడు చూడండి. ఆ లిటిల్ బేబీ బాయ్కి అయితే ఈరోజు పేరు పెట్టడం అనమాట. సో అది ఈరోజు మా ఫ్యామిలీ ఈవెంట్. నేను అన్నయ్య స్కూటీ పైన వెళ్తున్నాం, మధ్యలో మా తమ్ముడు యాడ్ అయ్యాడు. మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆటోలో వస్తున్నారు. సో వాళ్ళందరూ నన్ను అంటున్నారు మీ అన్నయ్యని ఎక్కడిని వదలవు కదా వెళ్ళేటప్పుడు కూడా అని. బట్ నేను నా కంఫర్ట్ చూసుకున్నాను అండ్ అన్నయ్యతో ట్రావెల్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. మధ్యలో మా పెద్దక్క అండ్ సలార్ కనిపించారు. బావగారు ఇంటి దగ్గర ఫోన్ వదిలేశారండి. తమ్ముడు చూసారా మధ్యలో యాడ్ అయిపోయాడు. నా జుత్తాడు ఫేస్ మీద పడుతుందని చెప్పి ఫుల్ చిరాకు అయిపోతున్నాడు. కానీ నేను కావాలని అప్పుడప్పుడు మధ్యలో వేసేసాను వాడి పైన నా జుత్తు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు?
జనానికంటే పిచ్చెక్కిదనుకో. లాస్ట్ మా వదిన్ని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదేవే. ఇప్పుడు మధ్యలో మా తమ్ముడు ఉన్నాడు, అప్పుడు సలార్ ఉన్నాడు. ఈ వ్యూ అంతా మీరు అప్పుడే చూసేశారు. అండ్ ఎనీవే వ్యూ నచ్చింది కదా అని చెప్పి మళ్ళీ పెడుతున్నాను నేను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈరోజు చాలా స్పెషల్. ఫ్యామిలీ అంతా వస్తారు, ఫుల్ హడావిడిగా ఉంటుంది. నేమ్ అనౌన్స్మెంట్ మూమెంట్కి అందరూ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈరోజు చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి. హ్యాపీనెస్, స్మైల్స్, లవ్ అండ్ అన్నీ కలిసి ఉంటాయి. ఈ స్పెషల్ బేబీ బాయ్కి పేరు పెట్టడం, అది చూడటం కోసం ఫ్యామిలీ అంతా కలెక్ట్ అవుతారు. ఎగ్జైట్మెంట్ ఫేస్లో విజిబుల్గా ఉంటుంది. అండ్ హానెస్ట్లీ ఈ సింపుల్ సెలబ్రేషన్లో కూడా ఫ్యామిలీ ఉన్న సపోర్ట్ అండ్ లవ్ మాత్రం డిఫరెంట్ ఫీలింగ్. ఫుల్ హార్ట్ హ్యాపీగా ఉంటుంది. సో ఈ వీడియోలో చూసుకోండి. ఈరోజు మెమోరీస్, లాఫ్టర్, లిటిల్ సర్ప్రైజెస్ అండ్ లవ్ అన్నీ కలిసి టోటల్ ఫుల్ ఆన్ హ్యాపీనెస్ వైబ్. ఈ మూమెంట్సే కాదు, ఈరోజు ఈ ఫ్యామిలీ జర్నీ కూడా ఒక స్పెషల్. అండ్ ఈ చిన్న బేబీ బాయ్కి పేరు పెట్టడం చాలా మెమొరబుల్ మూమెంట్ మాకు. దట్ హెయిర్ ఫ్లిప్ గర్ల్ ఇస్ మీ. బాబు చిన్నోడు కాబట్టి ఇలాంటివన్నీ పాటించాలి. ఎక్కడికొచ్చా చెప్పు. వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా దీనికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఈ మూమెంట్ అయితే వాళ్ళ చేతులతో స్టార్ట్ చేసేసారు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. ఇంకా బాబుగాడితో అందరూ కలిసి ఆడుతున్నాము. వాడు మాకు వరుసకు మేనల్లుడు అవుతారని చెప్పేసి అందరూ మా అక్కల బాబుని ఏడిపిస్తున్నారు. ఇవన్నీ ఫ్యామిలీలో ఒక ఫన్ అండ్ ఇట్ క్యారీస్ ఓన్లీ ఫన్. వీడికి మేము ప్యాంపరింగ్ చేస్తాం కదా, సో అలాగే వీడేమో బాబుకి ప్యాంపరింగ్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే బండి మీద పాట పాడుకుని వచ్చాడంట, బాబు 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 అని చెప్పి. బాబుని రెడీ చేస్తున్నారు కదా అని చెప్పేసి వీడిని నా దగ్గరికి తెచ్చుకుంటే వీడు నా దగ్గరికి వచ్చాక కూడా అక్కడికే వెళ్తా అంటున్నాడు. మన సబ్స్క్రైబర్స్ కి ఒక ముద్దు ఇచ్చారా అంటే ముద్దు లేదు, ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది అన్నట్టు పెట్టాడు ఫేస్. వాడు నా దగ్గరకు వచ్చి ఇంతసేపు ఉన్నాడు. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మా ఇద్దరికి గొడవే గానీ ఎప్పుడు మా ఇద్దరు మంచిగా లేము. బాబుకైతే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్ తెచ్చారు. అందులోని పేరు పెట్టడం కదా అని చెప్పి ట్రెడిషనల్ గా షర్ట్ అండ్ పంచా వేసాము. పిన్ని, పెద్దమ్మ, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు చుట్టూ. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు రోస్ట్ చేసుకుంటున్నారు. వాల్యూమ్ పెడదామంటే అందరూ మాట్లాడడం వల్ల చాలా గ్లమ్జీగా ఉంది, అందుకే పెట్టలేదు. అంత లేడీస్ హాస్టలే ఉన్నారు లోపల. ఒక వీడియో తీసే మా తమ్ముడు తప్ప. బాబుని రెడీ చేసేసి మేమందరం ఓకే అని అంటే అప్పుడు వాళ్ళందరూ లోపలికి వస్తారంట. ఎవరైతే మమ్మల్ని అంటున్నారో, ఎవరైతే మమ్మల్ని రోస్ట్ చేస్తున్నారో తిరిగి మేము కూడా వాళ్ళందరినీ అంటున్నాం. బట్ వాళ్ళు మాత్రం పంచలు వేస్తున్నారు మా పైన. వెనకతలు చూడండి, సెలర్ ఏమో బాబుకి రెడీ చేయనివ్వట్లేదు. వీని నాకు ఇచ్చేలా లేరని చెప్పేసి వాడే సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు వెనక్కి. బాబు అయితే రెడీ అయిపోయాడు. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. వాడినైతే ఇలా రెడీ చేశారు, పంచ కట్టి షర్ట్ వేసి. ఇంకా ఇక్కడ నుంచి ఫేస్ అయితే రివీల్ చేసేస్తున్నాను, బికాజ్ వీడియోలో మొత్తం వాడే కదా మెయిన్, అందుకని చెప్పి. బ్లూ సారీ ఆవిడ కనిపిస్తున్నారు కదా, ఆవిడే మా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ అయినా ఆవిడ చేతిలోనే చేయిస్తారు. ఆవిడ చేతిలో నేను చేయించుకుంటే కొంచెం మంచిగా ఉంటది అని చెప్పి. ఇంకా వాడి నామకరణం ఎలా జరిగిందో మీరే చూడండి. సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో పూసింది. కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా చేకొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని, వందేల బంధమై అల్లుకుని
అందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నామే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిగా, నీకైతే సహజం తీయని బరువై సరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం. మనాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. నననాననానననా, అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అందుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని, వందేళ్ల బంధమై అందుకుని చెయ్యందుకోవటే ఓరమణి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, కొమ్మ కథ. ఫైనలీ ద మూమెంట్ వీ వేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హ్యాస్ అరైవ్డ్. ఇప్పుడు అన్నయ్య వదిన కలిసి బేబీ నేమ్ అనౌన్స్ చేసే టైం వచ్చింది. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే వీ వేర్ సూపర్ ఎగ్జైటెడ్. ఎక్కలున్న సీతాకోక సినుకల్లే సెంగు సెంగుమంటాందే మనసు, తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే బేబీ బాయ్ నేమ్ వినడానికి నేను మాత్రమే కాదు, నా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. ఇంట్లో ఒక డిఫరెంట్ వైబ్స్, స్మైల్స్, క్యూరియాసిటీ అండ్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. Tanvit Sagar. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అందులో హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. తెల్లవారు జాముల్లో సన్న జాజి పువ్వల్ల మురిసి మురిసిపోతాందే మనసు, పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల కాలి పటమల్లే ఎగిసి ఎగిసి పడతాందే మనసు. కలలేని కన్నుల్లోన కదలేవో కనిపిస్తున్నాయే, అలలేని గుండెల్లోన గలగలమని
తోటి పొంగాయే ఆశల అలలే. ఎర్లీ మార్నింగే పేరు పెట్టడం కాబట్టి బాబుని ఒకసారి కూడా బయటకు తీసుకురాలేదు. సో సన్ రైజెస్ కోసం అని చెప్పి పెద్దమ్మ బయట తిప్పుతుంది. ఇంకా రాకనే వచ్చింది మన లంచ్ టైం అనమాట. మా తమ్ముడాలే వడ్డిస్తున్నారు మా అందరికి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అయితే మేము అందరం తినడం స్టార్ట్ చేసాం. బికాజ్ ఎర్లీ మార్నింగ్ వల్ల మార్నింగ్ నుంచి ఎవరు ఏం తినలేదు. ఇంద్రలోక భవనాన్ని ఈడ్చుకొచ్చి ఈ గదిలో మార్చి మళ్ళీ కట్టారో ఏమో. మాయజాలము తెలుసు, మంత్రగారడి తెలుసు, రెంటి కన్న ఇది ఇంకోటేమో. నీలాకాశం నేలాకొస్తే ఇట్టాగే ఉంటాదో ఏమో. ఈ సంతోషం దాచాలంటే హృదయాలు ఓ 100 కావాలేమో. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం? ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. సాగర్ 2.0 అని ఎందుకన్నానంటే ఈ బేబీకి ఇచ్చిన వర్డ్స్ చాలా రేర్ వర్డ్స్ అనమాట. ఆ వర్డ్స్ తన గర్ల్ నేమ్స్ అయితే వస్తున్నాయి కానీ బాయ్ నేమ్స్ రావట్లేదు. సో ఫైనల్గా ధన్విత్ అని ఫిక్స్ అయ్యాం మేము. అండ్ ధన్విత్ ఒకటి సింగిల్గా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి మా అన్నయ్య నేమ్ వచ్చేసి విద్యాసాగర్. సో ఆ సాగర్ తీసుకొచ్చి మా బాబుకి కూడా పెట్టాం ధన్విత్ సాగర్. టు బి హానెస్ట్, వీ డిసైడెడ్ ఆన్ దిస్ నేమ్ జస్ట్ 5 minutes బిఫోర్ ద నేమ్ అనౌన్స్మెంట్. ఐ టోల్డ్ మై బ్రదర్ రైట్ అవే. హీ ఇమీడియట్లీ అగ్రీడ్ అండ్ దట్స్ హౌ వీ ఫైనలైజ్డ్. భర్తగారు దగ్గరయ్యనే అమ్మలక్కలంతా చేరి చమ్మ చక్కలాడి పాడి చీరలిచ్చి సారీలిచ్చిరే. జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంత బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యనే. కాశ్మీరమే కుంకుమ పువ్వే కావేళ్లతో పంపే. కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరి చేరే. అరే ఒత్తు ఒత్తు అంటున్న ముగ్గురక్కలు కూడి ఒక్క పని చేయనివ్వరే. Everything was completed at my Vadanamma home and now we are heading back to my brother's place. Even though it's already afternoon, the view is still absolutely beautiful. If there are any nature lovers like me, they would definitely want to stay here longer. Since it's the baby boy's first time coming home, they planned a small surprise for him. It's not something very big or grand, but the main intention was ma Vadanamma happy ga undali and this moment should feel special for her. And also when our babu grows up, this will be beautiful memory to show him. ఇలా నేను ఫస్ట్ ఇంటికి వెల్కమ్ చేసాం, ఇంత ప్రేమతో చేసాం అని స్మాల్ థింగ్స్ బట్ ఫిల్డ్ విత్ లవ్, ఎమోషన్స్ అండ్ మెమొరీస్ that we will always cherish. This was all done by my sister and my brothers. And one more thing I want to say, my Sai bro, we're all miss you so much. చాలా మన ఫ్యామిలీ ఈవెంట్స్కి నువ్వు మిస్ అయ్యావు and it really doesn't feel the same without you. I'm truly hoping that soon నువ్వు వస్తావు and once you are come back you will participate in everything with us again just like before. So we are finally so happy for seeing this. Yep, finally my mom and I are heading back home. Inka anni completed. We boarded at the bus, bought a few things just for time pass. కొంచెం దూరం వరకు మాట్లాడుకున్నాం and after that it was full sleep. Please let me know in the comments how you felt about our one day trip. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. There might be a little noise in the video and audio, so దానికి ఏమనుకోకండి. If you liked this video, don't forget to like it and comment which segment you enjoyed the most. For more such videos and updates, please subscribe to my channel. Thank you so much for watching this video. See you soon. Bye bye.